అంతరించిపోతున్న ప్రాచీన కళల్ని ప్రదర్శిస్తూ వాటికి ప్రాణం పోస్తున్న కళాకారులను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ ప్రశంసా పత్రాలను కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర కన్వీనర్ యళ్లపోశెట్టి, మండల అధ్యక్షులు దొంగరి లక్ష్మీరాజం చేతుల మీదుగా బుధవారం మండల కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ చందుర్తి మండలం నుంచి గత వారం రోజుల క్రితం అనేక మంది కళాకారులు హైదరాబాద్ చేరుకుని హరిహర కళాభవన్ నందు కోలాటాలు ప్రదర్శించగా చూపరులు మంత్రముగ్ధులయ్యారు. కళాకారుల కళలు గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డురాములు, జిల్లా కన్వీనర్ వరాల దేవయ్య, చందుర్తి మండల కళాకారులు షిరిడి మల్లేశం, దేవుడి మల్లేశం, భూమేష్, పులినారాయణ, పులి సత్యం, మట్క దేవయ్య, బట్టు పరశురాములు, బొల్లు మల్లయ్య, తోట లచ్చయ్య, చిర్రం రాజు, మెంగని రవి, బాసోజు వేణు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి మర్రెడ్డి ఇటు చూడు రే అన్నగారు, ఇటు చూడు రే అన్న, ఇటు చూడు రే. నుండి కళాకారులు హైదరాబాద్లో కళాకారులందరూ కలిసి కోలాటం వేయడం జరిగింది. ఆ రోజు చందుర్తి గ్రామం నుండి హైదరాబాద్ నడిబొడ్డున రాజధాని లోపల చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు అక్కడ అనేక విధంగా కోలాటాలు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మంత్రముగ్ధులైపోయారు. నిన్నటి రోజున చందుర్తి గ్రామం లోపల దుర్గామాత దగ్గర అందరికీ కళాకారులకు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి కృషి చేసిన మన చందుర్తి గ్రామ కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మన మండల అధ్యక్షుడు లక్ష్మీరాజన్న గారికి, షిరిడి మల్లేశన్న గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.